అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సచివాలయంలో సి శాంతికుమారి కార్యాలయంలో విహెచ్పి నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. దేశ ప్రజలు ఆనందంతో గడపాల్సిన తరుణంలో ఆసనమైందని, జనవరి 22వ తేదీన పెద్ద ఎత్తున వేడుకలు పండుగలు నిర్వహించుకునేందుకు హిందూ సమాజం సిద్ధమైందని విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి పండారి నాథ్ అన్నారు. అయితే హిందువుల మనోభావాలు గౌరవించి ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరారు. మఠాలు, పీఠాలు, స్వామీజీలు, ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా అనేక మంది పెద్దవాళ్ళకందరికీ కూడా ఆహ్వానం అందించి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం పలికింది శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఈ సందర్భంగా గల్లీలో మొదలుకుంటే అనేకమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాల వరకు ప్రతి మందిరం శుద్ధి చేసి అలంకరించి దేదీప్యమానంగా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు జనవరి 22వ తేదీ ముస్తాబవుతోంది. కాబట్టి ఈ సందర్భంగా ఆబాల గోపాలం ఈ వేడుకలో పాల్గొంటోంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ రోజు అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అరదినము సెలవు ప్రకటిస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనితో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాలు జనవరి 22వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ జీవోలు జారీ చేశాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ, రామభక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఇదొక వేడుకలో పాలు పంచుకునేటందుకోసము ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి జనవరి 22వ తేదీన